సార్ జగన్ బీజేపీతో బీఆర్ఎస్ యూటర్న్ కూటమి హైప్ అసలు ఏం జరుగుతుంది? వీళ్ళు అంటే వాస్తవంగా లోక్సభలో ఇప్పుడు సీట్ల పెంపు ఈ చర్చ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ చాలా సాలిడ్గా మద్దతు తెలుపుతుంది. ఇది నిజానికి కీలకమైన విషయమే. అంతకుముందు పోనీ 3 ప్రాంతీయ పార్టీలు వెళ్తాయని అనుకున్నారు, కానీ బీఆర్ఎస్ యూటర్న్ తీసుకుంది. బీఆర్ఎస్ వైసీపీ 2 ఒకటి, జగన్ కేసీఆర్ కేటీఆర్ అని ఇదంతా నడుస్తున్నది కాస్త ఈ నేరేటివ్ ఒక్కసారిగా మారిపోయింది. వైసీపీ ఏమో బలంగా మద్దతు తెలుపుతుంది. మొన్న లోక్సభ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు కూడా వైసీపీ బలపరిచి బీజేపీకి లేదా కూటమికి అనుకూలంగా ఓటేసింది, బహుశా అలా వేసిన పార్టీలో. అలాగే ఇప్పుడు ఈ సీట్లు పెంపు దాని మీద కూడా మనం తర్వాత చర్చిస్తాము. ఈ డీలిమిటేషను లేకపోతే సీట్ల పెంపు ఇదంతా వచ్చేసరికి చాలా ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి సీట్లు పెరుగుతాయి, ఎవరు నిరుత్సాహపడకూడదు, చాలా ఇంకా ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తామని కింద స్థాయిలో చెప్పడంతో పాటు జాతీయ స్థాయిలో కూడా సాలిడ్గా దానికి మద్దతు ఇస్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే సమాజ్వాదీ పార్టీ కూడా బలపరిచిన, బీఆర్ఎస్ కూడా బలపరిచిన తర్వాత కొంచెం పునరాలోచనలు పడ్డారు వాళ్ళు. మహిళా బిల్లుకు మద్దతు, దీనికి మటుకు మేము వ్యతిరేకం అన్నదానికి బీఆర్ఎస్ కూడా మీకు చెప్పాను నేను. యాక్చువల్ బీఆర్ఎస్ బలపరచడం ఆశ్చర్యం అని కేటీఆర్ నిన్న స్పష్టంగా యూటర్న్ తీసుకుంది బీఆర్ఎస్. ఇంకా దక్షిణాదికి అన్యాయం జరిగితే సహించం, ఒప్పుకోబోము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే 2 కనపడ్డాయి ఇక్కడ. తెలంగాణలో బీజేపీని ఎదుర్కోవడం ముఖ్యమైనప్పుడు ఆ విషయం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వదిలేయకూడదు, అది తమకు నష్టదాయకమని బీఆర్ఎస్ గుర్తించినట్టుగా ఉంది. అందుకని చాలా బలంగా తగ్గితే, అయితే వాళ్ళు కూడా తగ్గితే ఊరుకోము అంటున్నారు. ఇక్కడ తగ్గితే ఊరుకోం మాత్రమే కాదు, మాకంటే వాళ్ళకి ఎక్కువ పెంచుతారు అన్నది ఇక్కడ ఇంకో పాయింట్. అంటే బీఆర్ఎస్ ఎనీవే బీజేపీతో తను ఏమాత్రం కనపడినా తెలంగాణలో తన అవకాశాలకు నష్టం అనే ఒక స్పృహతో మెలకువతో వాళ్ళు వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ పేరు మార్చుకొని మళ్ళీ టీఆర్ఎస్కు వెళ్ళటం గురించి మాట్లాడినప్పుడు కానీ అతను బీఆర్ఎస్లో ఒక విధమైన పునరాలోచన, చంద్రబాబు నాయుడు మంచి ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ మంచి ముఖ్యమంత్రి, ఇవన్నీ చెప్పటం ఇట్లాంటి విషయాలు. కానీ వైసీపీ మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం సూటిగా మోదీకి మద్దతు, ఇంక ఇందులో రెండో మాట ఏమీ లేదు. వాళ్ళ పత్రికలో కూడా ఈ విషయాలన్నీ రాస్తున్నప్పుడు ఎన్ని సీట్లు పెరుగుతాయి, ఎవరెవరి అవకాశాలు, ఈ విషయాలే వాళ్ళు చెప్తున్నారు. ఢిల్లీలో కూడా ఆ మేరకు పూర్తి సంబంధాలు పాటిస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తే కనుక రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందదు, కానీ సీట్ల పెంపు వరకు చేసుకోవచ్చు సింపుల్ మెజారిటీతో. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ బలపరిస్తే ఇంకో 2 పార్టీలు తోడు చేసుకుంటే సీట్లు పెంచుకోవడం వరకు చేసి మేము గెలిచాము, మా మాట నెగ్గిందని బీజేపీ భావించవచ్చు, వాళ్ళు అలా చెప్పొచ్చు, వాళ్ళకి లాభం జరుగుతుంది. కాబట్టి బీజేపీకి కూడా వైసీపీని తమతో తీసుకుపోవడం మీద వాళ్ళు శ్రద్ధ కూడా పెడుతున్నారు. ఇటీవల కాలంలో కేసులు, వీటికి సంబంధించి వస్తున్న కొన్ని తీర్పులనండి, కొన్ని పరిణామాలు కొంచెం దూకుడు తగ్గింది. ఇప్పుడు మీరు చూసారు మాధవ్ జగన్ కూడా అరెస్ట్ అవుతాడు, ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు. కానీ అవేమీ అటువైపు నుంచి ఏం జరగలే. నిజం చెప్పాలంటే సిబిఐ, ఈడీ వాళ్ళ నుంచి మధ్యకాలంలో కదలికలేం లేవు. కాబట్టి బ్యాలెన్స్ చేసుకున్నట్టున్నారు, తప్పకుండా కొంత దగ్గర అయ్యారు మళ్ళీ బీజేపీకి అని. ఒక విషయం ఉంది వర్మ, అందరు రాజకీయంగా కూడా గుర్తించాలి, ఎప్పుడో ఒకసారి చెప్పాలి. కాబట్టి మిగిలిన అన్ని పార్టీలకు వైసీపీకి ఒక ముఖ్యమైన తేడా ఉంది. వైసీపీ ఈజ్ నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి. అవును, తెలుగుదేశం అంటే చంద్రబాబే, బీఆర్ఎస్ అంటే కేసీఆర్, అవన్నీ నిజమే. కానీ అవి వ్యవస్థలు, వాటికి కొన్ని వ్యవస్థలు, నాయకులు, పిల్లలు, ముందు వెనుకలు, సంబంధాలు, నేపథ్యాలు, సెంటిమెంట్లు ఇవన్నీ ఉన్నాయి. బట్ వైఎస్ఆర్ పార్టీ మటుకు ఇట్ ఈస్ దాని కర్త కర్మ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన ఇక అంతకుముందు ఉన్న ఒకరిద్దరు ఎవరు అన్న వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం టీం ఏర్పడుతుందో తెలియదు. కాబట్టి జగన్ 100కి రూపాయలు బీజేపీతో వెళ్ళటం, మోదీతో ఎటువంటి చిన్న సైజు ఇది కూడా తెచ్చుకోకూడదని నిర్ణయించుకుంటున్నట్టుగా ఉన్నారు. మీరు కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి కూడా లేఖ రాయడం చిన్న విషయం కాదు. కూటమి తరఫున అంటే మహిళా బిల్లు అనే పేరుతో రాసినప్పటికీ అమరావతి మీద రాయలేదు, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన చాలా విషయాల మీద రాయలేదు. కానీ మీరు నాకెప్పుడు గతంలో చాలా మోదీకి సన్నిహితుడు, అంటే చాలామంది ఉంటారు వాళ్ళకి సన్నిహితులు, అలాంటి వాళ్ళలో ఒక ఆయన చెప్పాడు, మోదీ ఎప్పుడు విసుక్కునేవాళ్ళు, వచ్చినప్పుడు అంతా జగన్ ఎప్పుడు అరెస్ట్ చేయండి, జగన్ కేసులు వేగవంతం చేయండి అని చెప్తారు ఈ చంద్రబాబు గారు, మిగిలినవన్నీ నాకు ఆసక్తే, కానీ ఇదొక్కటి ఎప్పుడు ఈ విషయం వస్తే మటు కష్టంగా ఉందని ఆయన అనేవాళ్ళని. కాబట్టి ఇప్పుడు
చంద్రబాబు నాయుడుతో జగన్కు లేఖ రాయించడం అంటే ఖచ్చితంగా ఎన్డీఏ బీజేపీ వ్యూహాలు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబుకి ఇంకొకటి కూడా ఉంది, లోకేష్ ఎలివేషన్, ఇవన్నీ బీజేపీ మద్దతు లేకుండా జరగవు. కాబట్టి బీజేపీ డబుల్ గేమ్లో జగన్ పూర్తిగా దానివల్ల ప్రయోజనం పొందుతున్నట్టున్నారు. అందుకోసం ఇంకా మూడోది ఆయన ప్రాంతీయ పార్టీ, స్థానికంగా సీట్లు పెరిగితే ఎక్కువ మందికి కల్పించటము లేదా ఫోకస్ పెట్టడము చేయొచ్చు అన్న ఆలోచన కూడా దానికి ఒక కారణం కావచ్చు. ఇన్నిటి వల్ల మిగిలిన అంశం మనం తర్వాత చర్చించిన రీజనల్గా తెలుగు రాష్ట్రాల వరకు మటుకు బీజేపీ ఎఫెక్ట్ ఈ సమయంలో ఇలా కనిపిస్తుంది. ఇంకా దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేయొచ్చు, అయిన దానికి కాదని. మొన్న కూడా మోదీ అదేది 20 ఏళ్ళు అదేదో పూర్తి చేసుకున్నారు, దేశంలో అత్యధిక కాలం పాలించిన వారు అన్నప్పుడు జగన్ చాలా ఉత్సాహంగా వెంటనే ట్వీట్ పెట్టేసి అభినందించేసి, ఆయన ఎన్డీఏతో లేరు, యూపీఏతో లేరు కదా, ఇండియాతో కూడా లేరు, అంత ఉత్సాహంగా పెట్టాల్సిన అవసరం లేదంటే ఖచ్చితంగా అవర్ ప్రాక్సిమిటీ, మేము మోదీ పరిశ్రమలో ఉన్నాము, మోదీ చూపు, మోదీ అనుగ్రహం మాకు ఉంది అనే ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నారు.